గారి ఆశయాలకు అనుగుణంగా ఈ దేశంలో సిపిఐ పార్టీ నాయకుడు రమేష్ బాబు జూపాడు బంగ్లా మండలంలోని ఎరికల కాలనీ వాసుల పరిస్థితులను వివరించారు. ప్రజలు చీకట్లో త్రాగునీరు లేని గృహాలు లేక జీవిస్తున్నారని ఆయన తెలిపారు. తక్షణమే వారికి మౌలిక వసతులు కల్పించాలని మండలం ఎంపీటీఓకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాలుపంచి ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. అనేక ఇబ్బందులు పడి అత్యంత నిరుపేదలు ఈ మండలంలో ఎవరైనా నిరుపేదలు ఉన్నారంటే వాళ్ళేదో జీవనాభివృద్ధి కోసం వివిధ గ్రామాలు తిరుగుతూ వాళ్ళ వ్యాపార కోసం చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ కనీసం త్రాగడానికి త్రాగునీరు లేనటువంటి పరిస్థితి ఉన్నది. వీధి లైట్లు లేవు, సీసీ రోడ్లు లేవు. ఈ మండలంలో ఈ గ్రామంలో అన్ని లైన్లకు సీసీ రోడ్లు ఉన్నాయి తప్ప ఆ లైన్లో మాత్రమే సీసీ రోడ్లు లేవు. కాబట్టి పేదలకు ఈరోజు పేదల ప్రభుత్వం పేదల కోసం ఎంతో కొంత కృషి చేయాలా, నిధులు విడుదల చేయాలా. ముఖ్యంగా వీళ్ళు అణగారిన వర్గాలు, ఎస్టీలు, దళితులు. కాబట్టి వీళ్ళ పక్షాన ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆ కాలనీ మొత్తం కూడా బురదమయంతో అనేక విధాలుగా పూరి గుడిసెల్లో వాళ్ళు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా పూరి గుడిసెల్లో ఇంత గుడిసెల్లో ఈరోజు వాళ్ళు నివాసం ఉంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళను చైతన్యవంతం చేసి వారిని విద్యా వైపు ఒక